सलीम भाई, तुम क्या तो हैबत में है क्या? मेरी बहन को शादी करने के लिए 3 लाख चाहिए। मैं लगा देता हूँ। ఏమన్నా ఆలోచిస్తున్నావా? గర్ల్ ఫ్రెండ్ ఎక్కడికి తీసుకురావాలో కూడా తెలియదా నీకు? అంటే ఇక్కడ బాగుంటుందని. అన్న ఇంకో పూరి. స్టాప్ ఇట్. చూడు జానీ, లవ్ అనేది ఎవరైనా చేస్తారు, కానీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ట్రీట్ చేయాలో తెలుసుకో ముందు. నా ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళామని చెప్తుంటే పానీపూరి తినడానికి వచ్చానని చెప్పలేని వాళ్ళకి. అంటే వాళ్ళందరి కోసం నన్ను లవ్ చేస్తున్నావా? ఎక్కడికి వెళ్తే ఏంటి, మనం సంతోషంగా ఉంటే చాలు కదా. ఇదొక్క విషయంలోనే కాదు, సినిమాకి వెళ్దామంటే సీడీస్ తెస్తావు, రెస్టారెంట్కి వెళ్దామంటే రీజన్స్ చెప్తావు. ఓకే, లీవ్ ఇట్. ఎల్లుండి నా బర్త్డే, డైమండ్ రింగ్ ఇస్తే నాతో మాట్లాడు, లేకపోతే ఇంకెప్పుడు కనపడద్దు. ఇది కూడా నువ్వే తినేసే. థ్యాంక్ యూ. బాయ్. సిన్సియర్గా ప్రేమిస్తున్నా కదా. అది ఎవరైనా చేస్తారు. క్వారీకి రారా. ఈ పేషెంట్ తాలూకు మీరేనా? నేనే డాక్టర్. ఒకసారి బయటికి రండి. మీకేమవుతారు? మా అమ్మ డాక్టర్. మీ అమ్మగారి క్యాన్సర్. 3 లక్షలు ఖర్చు అవుతుంది ఆపరేషన్కి. అరేంజ్ చేస్తా డాక్టర్. ఓకే. ఏంట్రా సార్ రమ్మన్నా? దేవుడున్నాడా? ఏంట్రా? దేవుడున్నాడా లేడా? ఉన్నాడు. అయితే మీ దేవుడిని అడిగి 3 లక్షలు పట్టుకుంటారా? ఏంట్రా పిచ్చా? నాకు కాదర పిచ్చి, మీ అందరికీ పిచ్చి. 24 గంటలు సిగరెట్లు తాగే నేను మాత్రం బాగానే ఉన్నాను, కానీ ఎప్పుడు దేవుడు అని పూజలు చేసి మా అమ్మ మాత్రం హాస్పిటల్లో ఉంది. ఇదేనారా మీ దేవుడు చేసే న్యాయం? అమ్మరా క్యాన్సర్ అంట, 24 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే బతకదంట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మ కావాలరా. ఏం కాదులేరా సాయి, ఏదో చేద్దాం. ₹1 లక్ష కావాలన్నా. లచ్చా మళ్ళా కనపడు. అన్నా ఏమరా? 1 లక్ష డబ్బులుంటాయి చూడన్నా. ఇప్పుడే వేరే వాళ్ళకి ఇచ్చేసినాను రా, 1 నెల తర్వాత ఇస్తా. హలో, అరే ₹1 లక్ష కావాలరా.
అరే నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవురా. దేవుడా, ఎవరిని అడగాలో వాళ్ళని అడుగుతా. రే పైన మా ఫ్రెండ్ ఉన్నాడు రా, నేను అడిగితే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. ఏంట్రా ఎలా వచ్చావు? అరే అర్జెంట్ 2 లక్షలు కావాలరా, మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి ఆపరేషన్ రా. 2 లక్షలా? నిన్నే వేరే వాడికి ఆపరేషన్ కావాలంటే ఇచ్చి పంపించానే, మళ్ళీ వచ్చి కలుస్తావా? 1 సెకండ్. హలో ఇదొకటి. అరే బావా, నైట్ నువ్వు ఇచ్చిన 2 లక్షలు ఫుల్ పార్టీ కదరా, ఈరోజు కూడా తెచ్చి 2 లక్షలు తుమ్ము లేపేద్దాం. పోయినాయిరా, ఆశలన్నీ పోయినాయిరా. అంత డబ్బు ఎలా తావాలో అర్థం కావట్లేదు. అమ్మరా, ఏం చేయలేమని అనుకున్నాం కదరా, ఇప్పుడు ఇలాంటి దొంగతనమే చేయబోతున్నాం. ఇప్పటికి జరిగినవి చాలరా, ఇంకా దేవుడు మనకు క్షమించడు. ఎవరురా దేవుడు? ఎవడు దేవుడు? నేనే దేవుణ్ణి. చిన్నప్పటి నుంచి అందరికి అన్నీ ఇస్తున్నావు. నేనేం పాపం చేశాను? రోజు వచ్చి నీకు ప్రార్థించడమ్మా. ఎంతో ప్రేమించిన అమ్మా నాన్నని దూరం చేసావు, ఇప్పుడు అంతే ప్రేమించిన అమ్మాయిని దూరం చేస్తున్నావు. ఎవరిని అడిగినా డబ్బులు ఇవ్వట్లేదు. ఎవరిస్తారు? నువ్విస్తావా? అయినా నువ్వివ్వడం ఏంది? నేనే సంపాదించుకుంటా. ఇంక నీ దగ్గరికి రాను, నిన్ను ప్రార్థించను. రోజులాగా నీ క్యాండిల్ తెచ్చా, వెలిగించిపోతా. హలో, చెప్పవే. నీతో కొంచెం మాట్లాడాలి. నేను నీకొకటి చెప్పాలి. ఏమైంది డల్గా మాట్లాడుతున్నావు? ఏం లేదులే, కలిసినప్పుడు చెప్తాను. ఓకే, బాయ్. ఏమ్మా ఏదో బాధలో ఉన్నట్టున్నారు? ఆహా, అలాంటిదేమీ లేదండి. మీ కళ్ళలో చూస్తుంటే బాధలో ఉన్నారని తెలుస్తోంది. పర్లేదు చెప్పమ్మా. ఎల్లుండి నా బర్త్డే, డైమండ్ రింగ్ ఇస్తే నాతో మాట్లాడు, లేకపోతే ఇంకెప్పుడు కనపడద్దు. సిన్సియర్గా ప్రేమిస్తున్నా కదా. అది ఎవరైనా చేస్తారు. చూడమ్మా, ప్రేమ అనుబంధాలు మాత్రమే దేవుడు సృష్టించినవి. డబ్బులు మనం సృష్టించుకున్నది. దానితో ఆ ప్రేమను వెలకట్టలేం. నిజమైన ప్రేమ అందరికీ దొరకదు.
అది నీకు దొరికింది. అలాంటి ప్రేమను వదులుకోకమ్మా. ఉంటాను. మీ పేరేంటండి? జోసెఫ్. అడిగిన వెంటనే ఇలా చెప్పేశానేంటి? చూస్తే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ యూనియన్ బ్యాంక్ ముందు చోరీ జరిగింది. ఓ వ్యక్తి చేతిలోని 20 లక్షల రూపాయల బ్యాగు అపహరణకు గురైంది. డబ్బులు డ్రా చేసి బ్యాంకు నుంచి బయటకు వస్తూ ఉండగా దృష్టి మరల్చి 2 దొంగలు నగదు బ్యాగును అపహరించుకుపోయారు. దొంగల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పుడు నేను చెయ్యాల్సింది ఇదే. ఇక్కడేం చేస్తాం బావా? ఏంట్రా బ్యాంక్ లేపేస్తున్నామా? బండిది. యా అల్లా. ఛా, వాడెవడురా? ఎవడో పంపించినట్టు కరెక్ట్గా మనకు అడ్డొచ్చాడు. దేవుడే పంపించుంటాడేమోరా. ఒరే నీ డాక్టర్, మనీ అరేంజ్ చేశారా? అదే పని మీద ఉన్నాం డాక్టర్. ఒకసారి అర్జెంట్గా హాస్పిటల్కి రండి. వస్తున్నాం, పదల్లం. ఆవో బాషాబాయ్. पैसे ले लो भाई. యా అల్లా. సార్, ఏం సార్ డబ్బులు ఇంకా అరేంజ్ చేసుకోకుండా డాక్టర్ గారు పిలుస్తున్నారు. వస్తున్నాం. రండి. డబ్బులు తేలేదా? అంటే తేలేదన్నమాట. ఇంకా మా చేతుల్లో ఏం లేదు. మీరు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుకోండి. ఇప్పటికైనా ఉడికెళ్దాం రారా. సర్లే, నువ్వు రావద్దులే, బయటే ఉండు. నేనేంటి దొంగతనం చేయడం ఏంటి? అది ఒక అమ్మాయి కోసం ఇంత దిగజారిపోయానా? చా. రారా, అమ్మ పేరు మీద దర్శనం చేయించుకొద్దాం. సర్లే, నేను వెళ్ళొస్తా.
నీతో కొంచెం మాట్లాడాలి. నీతో ఒకటి చెప్పాలి. నువ్వు కాదు, నేను నీకొకటి చెప్పాలి. రోజు గిఫ్ట్లు ఇస్తుంటే నా మీద ప్రేమ ఉందనుకున్నాను. డబ్బులు ఖర్చు పెడుతుంటే నేనంటే ఇష్టం ఉందనుకున్నాను. చేయి తెగినప్పుడు 5 స్టార్ హోటల్కి కారులో తీసుకెళ్తే అది కూడా ప్రేమే అనుకున్నా. మనీని చూసి కాదు, మనసుని చూసి ప్రేమించాలని తర్వాతే తెలుసుకున్నాను. లవ్ యూ. లవ్ యూ టూ. నిజమైన ప్రేమ అందరికీ దొరకదు. అది నీకు దొరికింది. అలాంటి ప్రేమను వదులుకోకమ్మా. నువ్వేదో చెప్పాలన్నా చెప్పాల్సింది నీకు కాదు. హలో. హలో, రాము సార్ కేస్ డీటెయిల్స్ మెయిల్ చేశాను, ఒకసారి చెక్ చేయమండి. రాము సార్ ఇంకా రాలేదు, రాగానే చెప్తాను. ఓకే సార్. రా పవన్. సార్, సూర్య హాస్పిటల్లో మీరు చేయాల్సిన ఆపరేషన్ ఒకటి ఉంది, వాళ్ళు మెయిల్ చేశారు, ఒకసారి చెక్ చేస్తారా? ఓకే, లెట్స్ సీ. ఓకే సార్. తను నాకు అవసరం లేదని నేనే కాల్ చేసి చెప్పేస్తాను. తనే కాల్ చేస్తుందేంటి? హలో, నువ్వు నాకు అక్క. నువ్వు ఎలాంటి రింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదురా. నువ్వు నాతో ఉంటే చాలు. నేను నీతో ఇలా బిహేవ్ చేసినందుకు నాకే చాలా గిల్టీగా ఉంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం రా జానీ. ఐఎమ్ సారీ రా. నిజం చెప్పు, ఇంకెప్పుడు ఇలా చేయవు కదా? ఇంకెప్పుడూ ఇలా చేయను. లవ్ యూ రా. సరే, సాయంత్రం కలుద్దాం. బాయ్. ఈ ఆపరేషనే సార్ మీరు చేయాల్సింది. తను మా చెల్లెలు. అర్జెంటుగా డాక్టర్కి ఫోన్ చేయి. హలో, రాము సార్ అర్జెంటుగా మాట్లాడాలంట. ఇదిగోండి సార్. హలో సార్, నేను ఫ్రీగా ఆపరేషన్ చేస్తున్నాను. మీరు ఆపరేషన్ రెడీ చేయండి. తను మా చెల్లెలు. ఫస్ట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. ఓకే ఓకే సార్, నేను ఇన్ఫామ్ చేస్తాను. డాక్టర్, మీరు అర్జెంటుగా హాస్పిటల్కి రండి. ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం. మీరు ఎలాంటి మనీ కట్టాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు ఫ్రీగా ఆపరేషన్ చేస్తున్నారు.
సార్ మీ చెల్లెలేంటి? సార్ ఒకసారి మీరు ముస్లిమ్స్ మసీదులో ఉంటారు, ఇంకోసారి చర్చ్లో ఉంటారు, ఇంకోసారి హిందూస్ గుళ్ళో ఉంటారు, ఏంటిలా? నేను హిందువుల ఇంట్లో పుట్టాను, ముస్లిం కుటుంబంతో పెరిగాను, ఒక క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. నాకు అన్ని మతాలు ఒకటే. ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటాను, కానీ ఏ మతమని పట్టించుకోను. మరి తిను మీ చెల్లెలేంటి? తను నా స్నేహితుడి చెల్లెలు, నాకు చెల్లెల్లాంటిదే. ఈ మధ్య కనిపించింది. అప్పుడే ఇలా అవుతుందని అనుకోలేదు. పద, ఆపరేషన్కి టైం అయింది. కష్టాలు మతానికి సంబంధించింది కాదు, మనిషికి సంబంధించింది. ఎంత ప్రేమించాను. మీ అమ్మ నాన్న కోసం నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, మరి నేను? అమ్మాయిలు పావులు లాంటి వాళ్ళు పాలు తాగి విషం కక్కుతారు, అదే అబ్బాయిలు ఆవు లాంటి వాళ్ళు ఆక్సిజన్ పీల్చుకుని ఆక్సిజన్ వదులుతారు. మీ అమ్మో లేడీ డిక్టేటర్, ఇంకా వాడి బతుకు బ్లాక్ బస్టర్.